ఇదిగో ఈ కార్ అమ్మేసి నీ 30,000 నీకు వస్తుంది. కాగితాలు అవి రేపు ఆఫీస్కి వచ్చి తీసుకో. సార్ మీరు బాధపడినంటే ఓ మాట చెప్తా. కాలం మారింది, ప్రజల అభిరుచులు మారాయి. మీ ధోరణిలోనే మీరు సినిమాలు తీస్తే ఇప్పుడు ఎవరికీ నచ్చవు. కాలంతో పాటు మీరు మారాలి సార్. లాల్, ఒకప్పుడు నువ్వే అన్నావు ప్రేక్షకుల అభిరుచిలో గొప్ప మార్పు తెచ్చిన డైరెక్టర్ ఆనందరావు కాలాన్ని శాసించగలడు అని. గుర్తుందా? ఇది కాలచక్రమయ్యా. మంచి రోజులు మళ్ళీ వస్తాయి, తప్పకుండా వస్తాయి. కారు తీసుకెళ్ళి. Yes, 226677. That's right. ఎవర్రా అది? టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం బిల్లు కట్టలేదని డిస్కనెక్ట్ చేస్తా ఉంటున్నారు. ఒరే, ఆయన ఊర్లో లేరు, 2-3 రోజుల్లో కట్టేస్తామని చెప్పు. అమ్మా, ఇది కిరాణా కొట్టు కాదు, టెలిఫోన్ ఎక్స్చేంజ్. ఆల్ రైట్ సార్, కట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేడ వదిలిపోయింది. ఈ అయిన దానికి కాందానికి అడ్డమైన అబద్ధాలు చెప్పాల్సిన కర్మ తప్పింది. ఆయన టైం బాగోలేదు, అందుకే అన్ని ఇలా జరుగుతున్నాయి. సినిమా వాళ్ళంటే హంసతులిక తల్పం మీద నోట్ల కట్ల మీద పడుకుంటారని ప్రపంచం అనుకుంటుంది. కానీ వాళ్ళకేం తెలుసు, వాళ్ళలో చాలా మంది జీవితాలు మేడుపడ్డు లాంటివని. సావిత్రి, ఆ స్విచ్ అన్న రిపేర్ చేయించండి, లేదా ఫ్యాన్ అన్న తీసి అవతల పారేయండి. రవి, 331777 ఒకసారి ఫోన్ చేయి. నీకెలా చెప్పడం? బిల్లు కట్టలేదని టెలిఫోన్ కట్ చేశారు. రవి, ప్లీజ్ లిసన్ టు మీ. ఇప్పుడు నా టైం బాగలేదు. సినిమా ప్రపంచంలో ఈ ఒడిదుడుకులు మామూలే. మళ్ళీ కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. అప్పటిదాకా నువ్వు కాస్త సర్దుకుపోవాలి. కైండ్లీ బేర్ విత్ మీ. అలాగే. ఆ ఫైల్ ఏమిటి? సినిమా స్క్రిప్ట్. ఓహో, అయితే చదువు మానేదలుచుకున్నావు అన్నమాట. నీకు ఎందుకు ఆ సినిమాలు గొడవ? నేను పడుతున్న అవస్థ చూస్తున్నావుగా. నా మాట విని చదువు పూర్తి చేసి డిగ్రీ సంపాదించు. ఎక్కడో అక్కడ ఉద్యోగం చూసి పెడతాను. ఎరా, నేను చెప్పింది చెవిటికి శంఖం ఉన్నట్లేనా? శంఖాలు ఎన్నో రకాలు, కొన్ని అశుభాలకి, కొన్ని విజయాలకి. నేను చెప్పింది అశుభాలకా? రవి, చూసావా సావిత్రి వాడి నిర్లక్ష్యం? ఇదే నా కొడుకు తండ్రితో మాట్లాడే లక్షణం. వాడు మీ గురించే బాధపడుతున్నాడండి. అవును, అందరూ నా గురించి బాధపడిపోతున్నారు, నేను ఒక్కడిని సుఖపడిపోతున్నాను. చూస్తున్నావుగా ఎంత సుఖపడుతున్నాను. ఫ్యాన్ తిరగదు, ఫోన్ పనిచేయదు, చివరికి వాళ్ళ కారు కూడా అమ్మేయాల్సి వచ్చింది. పోనీలేండి, మంచి రోజులు వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకండి. సే సారీ, అప్పుడు ఇస్తాను. సారీయా? ఎందుకు చెప్పాలి? ఎందుక? నిర్లక్ష్యం కాడుతూ బస్ స్టాప్ లో ఉన్న వాళ్ళని కొట్టినందుకు. బాగుంది. మేమేమైనా కావాలని కొట్టావా? అయినా మీరు ఇక్కడ నిలబడ్డం మీ తప్పు. వాట్? బస్ స్టాప్ లో నిలబడటం తప్ప? ఓకే, తప్పు మీది కాదు, ప్లే గ్రౌండ్ పక్కన బస్ స్టాప్ కట్టిన వాళ్ళది. ఇంకా బాలేవండి. నా తప్పు మీదని సారీ చెప్తే గాని బాలేవను. All right, keep it in your pocket. ఏయ్, బాలేకపోతే మరి మీ మ్యాచ్? నో మ్యాచ్. ఈ బాల్ కొనడానికే వాళ్ళ దగ్గర పాకెట్ మనీ అయిపోయింది. ఇంకోటి కొనే ఓపిక లేదు మాకు. హలో, టేక్ ఇట్. Oh, thank you. Will you join us? నో, థ్యాంక్ యూ. Okay. రెడీనా? రెడీ సార్. టేక్ నంబర్, స్టార్ట్ కెమెరా.
షూట్. కట్ 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 కట్. ఏంటా షూట్ చేయగానే కింద పడిపోమన్నా? కనీసం చావడం కూడా చేత కాకపోతే ఎలా? నేను చేసి చూపిస్తాను, అలా చేయి. మూర్తి, నువ్వెప్పుడొచ్చావు? నేనే రమ్మన్నాను. నువ్వు ఏ వేళప్పుడు ఇంటికి వస్తావో నీకే తెలీదు. మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందంట. బయలుదేరు. ఎక్కడికి? ఇంకెక్కడికి? అక్కడికే. నేను రాను. వాళ్ళు చేసే అవమానాలు భరించడం నా వల్ల కాదు. రవి, ఈ సమయంలో నా పంతాలు పట్టింపులు. నువ్వు వెళ్ళి ఆయన చూసి వచ్చి పర్వాలేదన్నంత వరకు నా మనసు కుదుట పడదు. మూర్తి, నువ్వైనా వీడికి చెప్పు. రవి, కోపానికైనా సమయం సందర్భం ఉండాలరా. మీ నాన్నగారి కోసం ఈ తాయి తెప్పించారు. దేవుడి దయ వల్ల ఆయన త్వరగా కోలుకుని మామూలు మనిషి కావాలి. పదండి. మూర్తి, ఇక్కడే ఆపు. ఎక్కడెందుకు ఆపటం? వాళ్ళ ఇల్లు ఇంకా రాలేదుగా. మరీ ఇంటి ముందు ఆపితే ఏం బాగుంటుందిరా? ఒరే, నువ్వు వెళ్ళి ఆయన ఎలా ఉన్నారో చూసి ఈ తాయెత్తు ఆయన తిండి కింద పెట్టరా. ఆయన చేతికి మాకే పెట్టరా. ఎవరు కావాలి? నాన్నగారి కోసం. నమస్కారం అండి. నా గదిలో ఎయిర్ కండిషన్ రిపేర్ చేయడానికి మెకానిక్ ని పిలవమన్నాను. వెళ్ళి చెప్పానమ్మా, సాయంత్రం వస్తానన్నాడు. గుడ్ మార్నింగ్ రాధా. ఏ రాధా, నీకోసం ఎవరు వచ్చారే? మా డాడీ డైరెక్టర్ కదా, ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. రవి, రా. ఇలా కూర్చో. కాఫీ తీసుకుంటా? నో థ్యాంక్స్. ఏమిటి విశేషాలు? అమ్మ చెప్పింది మీకు షూటింగ్ లో యాక్సిడెంట్ అయిందని. అదా, చిన్న దెబ్బ తగిలిందంటే. అయినా ఇవన్నీ షూటింగ్ లో మామూలే. హాస్పిటల్లో ఉండకపోయారా? ఈ మాత్రం దానికి హాస్పిటల్ దేనికి? మాలాంటి వాళ్ళు చూడటానికి. నీ ఆవేదన నాకు అర్థమైంది రవి. ఈ ఇంట్లో నిన్నెవరూ నా కొడుకుగా అనుకోవటం లేదు, చూసుకోవటం లేదు. నీకు తెలియదు రవి. నువ్వే కాదు, ఈ ఇంట్లో అప్పుడప్పుడు నేను కూడా సూటిపడి మాట్లాడుతూ ఉంటాను. దీనికి అంతటికీ కారణం మా అమ్మేగా? కాదు, మీ అమ్మ. కానీ అమ్మ, అన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మ. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? అమ్మ ఎలా ఉంది? నా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరేం పర్వాలేదని చెప్పు. అమ్మ ఈ తాయితో మీ దిండి కింద పెట్టమనిచ్చింది. మీ అమ్మకి పిచ్చి నమ్మకాలు ఎప్పుడు పోతాయో. నమ్మటం వాడి స్వభావం. ఏమిటి? ఏం జరుగుతుంది ఇక్కడ? నీ తల్లికి ఏళ్ళు వచ్చాయి, ఏం లాభం? ఇంకా మాయలు మంత్రాలు మానలేదన్నమాట. ఎందుకు వచ్చావు ఇక్కడికి? డబ్బు కోసమేనా? నాకు తెలియగలుగుతాను. మీరు తినేది అన్నమా, నోట్ల కట్టలా? ఎందుకమ్మా అంతంత మాట్లాంటావు? వాడు నన్ను చూడడానికి వచ్చాడు. నిన్ను చూడటానికి కాదురా, వెర్రి మొహమ. ఆ నెరజాన సంగతి నాకు తెలియదనుకున్నావా? నీకేదో మందు పెట్టి ఏనాడో దాని వల్ల వేసుకుంది. ఇప్పుడు ఇది ఎందుకు పంపిందో తెలుసా? నన్ను పైకి పంపి ఆ తర్వాత నేను పూర్తిగా అక్కడే ఉంచుకోవాలని దాని ఉద్దేశం. ఇన్ని మాటలన్నా ఇంకా సిగ్గు శరం లేకుండా కూర్చున్నావా? మర్యాదగా బయటికి వెళతావా, లేక మెడబెట్టి గెంటించమంటావా? ఇదో సంవత్సరం మనం బ్రతుకులను. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా రుసరుసలు? ఏం జరిగిందా? చెప్పుతో కొట్టలేదు, మొహం మీద ఉమ్మేలేదు. కానీ అంతకన్నా ఎక్కువ మర్యాద చేసి పంపించారు. నన్ను ముష్టివదనో కుష్ఠవో అన్నట్టు చూశారు ఇంటెలపాది. ఆ ముసలు ఏమాగిందో తెలుసా? మనం మందులు మంత్రాలు పెట్టేవాళ్ళమాట, డబ్బు కోసం పీక్కు తినే మనుషులమాట. చిచ్చి, అవది నోరు కాదు, డ్రైనేజీ గొట్టం. ఒరే, ఆ మనుషులు వాళ్ళ మాటల గురించి తెలిసిందే కదరా. ఇంతకీ ఆయన ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఏమన్నా చెప్పారా? ఏం బాధపడదని చెప్పారు. అమ్మా, ఎన్నాళ్ళని ఎన్నిసార్లని మాటలు పట్టం. కాలే కొరువు కూడా ఎప్పుడూ ఆరిపోతుంది, కానీ మనం అంటే వాళ్ళకున్న అసహ్యం మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అమ్మా, ఇంకా ఎందుకే అవమానాలు? ఈ ఇల్లు, సంసారం, బంధాలు, బంధుత్వాలు తెంచుకుని ఎవరి బాధలో వాళ్ళు పడితే పోతూ. రవి, ఇది తెంచుకునే బంధం కాదురా. తెగేదైతే ఏనాడో తెగిపోయేది.